అజ్ఞాత బంధాలు రచన శ్రీమతి సి ఆనందారామం గారు. చదువుతున్నది రాజలక్ష్మి. ప్రస్తుతం మనం 8వ భాగంలోకి వచ్చాము. ఎంతవరకు చెప్పుకున్నామంటే లలిత వీణ కచేరీ అయింది. వీణ కచేరీకి రాగిని అటెండ్ అయి లలితనే పరిశీలనగా చూస్తుంది. అక్కడి నుంచి కంటిన్యూ చేస్తున్నాను. తను చూడంగానే భయంతో లలిత వీణానాదం పూర్తి కాగానే ఆవిడను చాలామంది వచ్చి అభినందించారు. రాగిణికి పరిచయం ఉన్న ఒక ఆఫీసర్ కూడా లలితని అభినందిస్తూ మాట్లాడుతున్నాడు. కానీ తనను చూసి భయంతో ముఖం తిప్పుకున్నాడు ఆఫీసర్. రాగిణికి ఎక్కడో కలుక్కుమంది. శ్యామలాంబ బాపినీడి గార్ల ద్వారా కఠినమైన ఆదేశాలు వచ్చినాయి కాబట్టి తను ఎవరితోనూ బయట ఎక్కడా మాట్లాడకూడదు. ఒకవేళ పరిచయస్తులైన ఆఫీసర్లు ఉన్నా కూడా పలకరించకూడదు. కానీ లలితను మాత్రం పలకరించవచ్చు కదా. రాగిణి చకచక లలిత దగ్గరికి వెళ్ళి లలిత భుజాల మీద చెయ్యేసి హలో లలిత, బాగున్నావా అంది. రాగిణి అనుమానించినట్టు లలిత ముఖం చిట్లించుకోలేదు. రాగిణి తప్పించుకోవటానికి కూడా ప్రయత్నించలేదు. హలో, బాగున్నాను, నువ్వు బాగున్నావా అంది. రాగిణి అక్కడికి రాగానే అంతవరకు లలితతో మాట్లాడుతున్న ఆఫీసర్ కంగారు పడిపోయాడు. తడబడుతూ ఈవిడెవరు అంటూ లలితను అడిగాడు. చిన్నప్పటి స్నేహితురాలు, ఒకప్పుడు ఇరుగు పొరుగును ఉండేవాళ్ళం అన్నది లలిత. రాగిణి వచ్చాక ఆఫీసర్కి కష్టమైపోయింది అక్కడ నిలబడ్డాం. సరే, నేను వెళ్తున్నాను, మీకు అభ్యంతరం లేకపోతే మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానన్నాడు లలితతో. రాగిణి వంక కనీసం చూడను కూడా చూడలేదు. నో థ్యాంక్స్, ఇక్కడ కార్యకర్తలు వాళ్ళ కారులో నన్ను ఇంటికి పంపించేస్తారన్నది లలిత. ఆఫీసర్ నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. కొంచెం సేపటికి కార్యదర్శి వచ్చి, మేడం, మీకోసం కారు వచ్చింది, వస్తారా అన్నాడు లలితని. లలిత పక్కనే ఉన్న రాగిణి మీద అక్కడ యువకుల చూపులు తారసపడ్డాయి. ఆవిడెవరు? శ్యామల. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు రాగిణిని గురించి. శ్యామలాంబ గారి సేవా సదనంలో సీతాకోక చిలుక. ఓహో, ఈ గుసగుసలు రాగిణికి వినిపిస్తున్నాయి. ఓహ్, అందరికి అనడల్లా నిరసన కూడా వ్యంగ్యం కూడా కనిపిస్తుంది. వెళ్ళొస్తాను రాగిణి అంటూ లలిత వెళ్ళిపోయింది. లలితకు ఆ రోజు వాళ్ళు ఇచ్చిన పారితోషికం 200 రూపాయలు. కొన్ని సందర్భాల్లో ఇంకా ఎక్కువ. 200 ఎక్కువ, 500 ఎక్కువ, 5 ఎక్కువ. లలిత కంటే తనే ఎక్కువ అని రాగిణి తనకు తాను సమాధానం చెప్పుకుంది. మణిమాల లలితను తన ఇంటికి రమ్మని ఆహ్వానించింది. ఆ ఆహ్వానం సంతోషంగా అంగీకరించింది లలిత. ఆమె అంతరాంతరాల మిణుకుమంటూ చిన్న ఆశ, తమ్ముడి ఉద్యోగం. మాధవరావు గారి ద్వారా మోహన్కి ఏదన్నా ఉద్యోగం వస్తుందేమో అని లలిత ఆశ. అందంగా ఉన్న డ్రాయింగ్ రూములో అంతకంటే అందంగా ఉన్న మణిమాల ముచ్చటగా కనిపించింది లలితకు. మీరు అదృష్టవంతులంది మనసారా అభినందించి. ఇదేం అదృష్టం అంది చిరాగ్గా మణిమాల. ఆశ్చర్యంగా చూసిన లలితకు ఎవరో అడవి మనిషిని చూసినట్టు చూసింది. నీకు అసలు ఏం తెలియదు, మాధవ్ మరీ ఇంత మడికట్టుకునే మనిషి కాకపోతే మేము గొప్పగానే ఉండేవాళ్ళం. భాస్కర్రావు గారిని చూసావా? 2 బంగళాలు, ఎయిర్ కండిషన్ రూములు. మిసెస్ భాస్కర్రావు ప్రత్యేకించి కాశ్మీర్లో ఒక సమ్మర్ కాటేజీ. మిసెస్ శోభాదేవి ఎప్పుడు ఎక్కడ కదిలినా ప్లేన్లోనే వెళుతుంది. ఆవిడ చీరలు చూడలేదు నువ్వు. ప్రత్యేకించి ఆర్డర్ ఇచ్చి బాంబేలో ఎంబ్రాయిడరీ చేస్తుంది. మిసెస్ ఆశయాలత ఎప్పుడు. లలిత ఈ విధంగా మణిమాల తన్ని గురించి చెప్పుకుంటుంటే వింటూ ఉండిపోయింది. లలితకి ఇప్పుడు అర్థమైపోయింది. నిరుపేదగా అవస్థలు పడలేక పెంతల్లి పెంపకంలో మమతకు నోచులేక రత్నమ్మ రాగిణిగా మారి దేవి వెంట పరిగెత్తుతూ ఆనందం కోసం వెతుక్కుంటోంది. అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ గారి భార్య సంపన్న గృహిణి, విద్యావంతురాలు, సభ్య సమాజంలో ఎంతో పేరుంది. మణిమాల కూడా దాని వెనుకనే పరిగెత్తుంది. అదే ఆనందం అందుకోవాలని ఆరాటపడుతుంది. ఇద్దరూ కూడా ఉన్నదానిలో తృప్తి పడకుండా ఇంకేదో వెతుక్కోవాలనుకుంటున్నారు. లలిత ఎక్కువసేపు నిరీక్షించట అవసరం లేకుండానే మాధవ్ వచ్చాడు. మణిమాల లలితను పరిచయం చేసింది. మాధవ్ లలితను చూసి వెంటనే, మిమ్మల్ని ఎక్కడో చూశాను. ఆహాహా, మీ తమ్ముణ్ణి విడిపించమని వచ్చారు కదా అప్పుడు అన్న. లలిత సంకోచంతో తల దించేసుకుంది. అబ్బా, ఎంత గుర్తు, పోలీస్ ఆఫీసర్ కదా అంది మణిమాల నవ్వుతూ. ఏం జరిగింది? మీ తమ్ముడు విడుదలయ్యాడా అన్నాడు మాధవ్.
అతని కంఠంలో నిరసన లేదు, ఆదరము లేదు. కానీ లలిత మాటలు పూర్తి కాకుండానే కారు దిగి లోపలికి వచ్చింది రాగిణి. లలితను చూసి రాగిణి ఆశ్చర్యపోయింది, రాగిణిని చూసి లలిత ఆశ్చర్యపోయింది. ఎక్స్క్యూజ్ మీ అని ఏ ఒక్కరికి నోరు మెదిపే అవకాశం ఇవ్వకుండా రాగిణిని తీసుకుని తన ప్రైవేట్ రూమ్లోకి వెళ్ళిపోయాడు మాధవ్. మాధవ్ అంటే మాధవరావు గారు. నిజాయితీపరుడని మణిమాల పొగుడుతున్న మాధవరావు కూడా ఇంతేనా, ఇంతటి శక్తి ఉందా రాగిణికి అనుకుంది. రాగిణితో మాధవరావు గారు తన కళ్ళ ముందు వెళ్ళిపోతే మణిమాలకు బాధగా లేదా, ఏమీ పట్టించుకోదా? ఇంతలో ఫోన్ మోగింది. మణిమాల వెళ్ళి మాట్లాడొచ్చింది. ప్లీజ్ లలిత, ఏమీ అనుకోకండి, డాక్టర్ వినోద్ నన్ను అర్జెంటుగా రమ్మంటున్నాడు, 10 నిమిషాల్లో వచ్చేస్తాను, ఉంటారుగా, నేను రాగానే డ్రాప్ చేస్తానంటూ హడావిడిగా వెళ్ళిపోయింది మణిమాల. ఆయన అలాగా, ఈవిడ ఇలాగా. కొన్ని సంసారాల్లో భార్యాభర్తలిద్దరూ ఎవరికి ఎవరు స్నేహితులో, ఎవరికి ఎవరు గౌరవమో అర్థం కాని పరిస్థితి. ఇంచుమించు ఇలాంటి వ్యక్తి మీదే గోపీచంద్ ప్రేమోపహతులనే నవల రాశారు. ఈ సంసారం కూడా అలాంటిదేనేమో అనుకుంది లలిత. వీణ వింటాం రమ్మని ఆహ్వానించే భర్త అటు, భార్య ఇటు వెళ్ళిపోయారు. వీణ వింటాం అన్నారు, కానీ ఇద్దరూ లేకుండా వెళ్ళిపోయారు. ఏ కళాకారుడికైనా ఇంతకంటే అవమానం ఉండదు కదా. ఎలా అర్థం చేసుకోవాలి ఈ మానవ ప్రకృతిని? ఎంత అయోమయంగా కనిపిస్తోంది జీవితం అంటూ. లలితకు అక్కడి పరిస్థితి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఉండాలా వెళ్ళాలా? ఉండమని చెప్పిపోయింది మణిమాల. ఏం చెయ్యాలో అలా మౌనంగా నుంచుంది లలిత. అర్థం కావట్లేదు. మణిమాల ఎప్పుడు వస్తుందో తెలియదు, తను ఎంతసేపు ఉండాలో అర్థం కాదు. ఎవరూ వినకపోతే తనంతట తనే వీణ వాయించుకుందాం, మణిమాల వచ్చే వరకు ఎలాగో తను ఉండిపోవాల్సిందే కదా ఇక్కడ అనుకుంది లలిత. వీణ శృతి చేసుకుని తనను తను మర్చిపోయి వాయించుకుంటోంది లలిత. మణిమాల కారు దిగి లోపలికి వచ్చేసరికి అలా వాయిస్తూనే ఉంది. మణిమాలను చూసి ఆపు చేసింది. ఆశ్చర్యంగా లలితను చూస్తూ, అరే ఆ కన్నీళ్ళేమిటి అన్నది మణిమాల. లలిత సిగ్గుపడుతూ కళ్ళు తుడుచుకుని, వీణలో లీనమైనప్పుడు నాకు ఇలా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, అంతే, విశేషమేమీ లేదంది లలిత. డ్రాయింగ్ రూమ్లోంచి బెడ్రూమ్లోకి వెళ్ళడానికి కర్టెన్ ఒత్తికిచ్చింది మణిమాల. ఒక్కసారిగా విస్తుపోయింది. మాధవ్, నువ్వు ఈ గదిలోకి ఎప్పుడొచ్చావు? నీ కళ్ళల్లోనూ నీళ్లు. మణిమాల మాటలతో ఆ గదిలో కూర్చున్న మాధవరావును చూసి బిడియపడింది లలిత. మధ్య తెర అడ్డంగా ఉండటం వల్ల, మనసంతా సంగీతంలో విలీనం కావటం వల్ల మాధవరావు ఎప్పుడొచ్చాడో అక్కడ ఎప్పుడు కూర్చున్నాడో లలితకు తెలియదు. మాధవరావు తన జేబులోంచి రుమాలు తీసి కళ్ళు తుడుచుకుని, కష్టాలు ఎదుర్కోగలను, చికాకులను తట్టుకోగలను, కానీ ఏదో అదృశ్య తరంగాలు ఈ అంతరాంతరాలను స్పృశించి నన్ను నా ముందు నిలబెట్టడానికి ప్రయత్నిస్తే మాత్రం కదిలిపోతాను. ఈ రకమైన కన్నీళ్లలో ఒక రకమైన సౌఖ్యం ఉంది, అది వదులుచుకోలేకపోలేను. మాధవరావు మాటలు విని ఆశ్చర్యపోయింది లలిత. రాగిణిని చూడగానే వెంటబెట్టుకుని వెళ్ళిపోయిన వ్యక్తి నోట ఇటువంటి మాటలు. ఇంట్లోకి వెళ్ళి దారి పొడిగా ఈ విషయమే ఆలోచించింది లలిత. మనుషులంతా ఇంతే, కథల్లో మాత్రమే మోసపోసిన వ్యక్తిత్వాలతో కనిపిస్తారేమో అనుకుంది. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క విచిత్ర ప్రవృత్తి కదా అనుకుంది లలిత. మణిమాల కారు తన ఇంటి ముందు ఆగటం చూసి లలిత చాలా చికాకు పడింది. జీవితంలో తనకు అందుబాటులో ఉన్న అన్నింటితోనూ ఆడుకోవటం మణిమాల స్వభావం కాబోలు. తన్ను కూడా అలా ఆడుకుంటోందా? తనేమన్నా ఈమె చేతిలో ఒక పావునా అనుకుంది. కానీ కారులోంచి మాధవరావు దిగాడు. లలిత తబ్బిబ్బు పడింది. మాధవరావు తనింటికి వచ్చాడు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం లేదు కదా అన్నాడు. చిరునవ్వుతో అడిగాడు మాధవరావు. లలిత కంగారుగా ఏం లేదు, రండి రండి అంటూ ఆహ్వానించింది. ఒక్కసారిగా ఇల్లు అంతా పరిశీలించాడు మాధవరావు. వెంకట్రావు ముందు గదిలో మూలుగుతూ పడుకుని గొణుగుతున్నాడు. జానకి లోపల గదిలో కళ్ళు మూసుకుని పడుకుంది. ఉన్నదానిలో ఉన్నంతలో 4 కుర్చీలు వేసి ఒక డ్రాయింగ్ రూమ్ ఏర్పాటు చేసింది లలిత. అక్కడే మాధవరావు గారిని కూర్చోబెట్టింది. మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మీ వీణ వినలేకపోయాను. ఎప్పుడు ఏదో ఒక పని. ఇవాళ నేనే మీ వీణ వినడానికి మీ ఇంటికి వచ్చానన్నాడు మాధవరావు. తనకు అలవాటైన గంభీర స్వరంతో అతని మాటలు వింటుంటే లలితకు అది మాటలాగా అనిపించలేదు, ఏదో ఆజ్ఞాపిస్తున్నట్టుగా అనిపించింది. ఇవాళ నాకు చాలా అలసటగా ఉంది, కొంచెం రిలీఫ్ కావాలనిపించింది, వెంటనే మీ ఇంటికి వచ్చేసాను అన్న